సో దలాల్ స్ట్రీట్‌లో మరోసారి వైరస్ గుబులైతే మొదలైంది. దేశంలో హెచ్ఎంపీవీ కేసులైతే మనకి బయటకొచ్చాయి గదా! సో ఇదొచ్చిన తర్వాత మనకి స్టాక్ మార్కెట్ సూచీలైతే కిందకైతే వచ్చాయి. సో మొత్తం గూడా సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. ఏషియా మార్కెట్స్ మొత్తం గూడా చాలా వీక్‌గా ఉండడం అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎక్కువగా సెల్ చేస్తుండడం మొత్తం అంతా గూడా. మనకి ఇంట్రాడేలో సెన్సెక్స్ అయితే 1400 పాయింట్స్ కోల్పోతే నిఫ్టీ 23,550 వరకు వచ్చేసింది. సో బేసిక్‌గా ఇన్వెస్టర్స్ అందరూ కూడా బీఎస్సీలో ఎక్కువగా మనకి మార్కెట్ క్యాపిటల్ ఉంచుతారు కదా! సో మార్కెట్ క్యాపిటల్ కంప్లీట్‌గా మనకి 12,00,000 క్రోర్స్ వరకు వచ్చేసింది. అండ్ 12,00,000 క్రోర్స్ తగ్గి 439 క్రోర్స్‌కైతే 439 ల్యాక్ క్రోర్స్‌కైతే వచ్చింది. సో మార్నింగ్ అయితే సెన్సెక్స్ 79,281 దగ్గర ఓపెన్ అయ్యి ఫ్లాట్‌గా అయితే స్టార్ట్ అయింది. అండ్ కొంతసేపు అయిన తర్వాత అక్కడే కొంచెం అలాగా 9:30 వరకు పెద్దగా మూవ్‌మెంట్ ఏం లేదు. అండ్ ఎప్పుడైతే హెచ్ఎంబీవీ వైరస్‌ని ఇద్దరు పిల్లల్లో కనిపెట్టారో బెంగుళూరులో అని తెలిసిందో, వెంటనే కూడా ఒక్కసారి మార్కెట్ అయితే డౌన్ అయింది. 77,781 పాయింట్స్ వరకు వెళ్ళి లాస్ట్‌లో 1,258 పాయింట్స్ నష్టంతో 77,964 దగ్గర అయితే ఎండ్ అయింది. అండ్ నిఫ్టీ కూడా 388 పాయింట్స్ అయితే నష్టపోయి 23,616 దగ్గర అయితే ఎండ్ అయింది. అండ్ డాలర్తో కూడా రూపాయి మనకి ఎక్స్చేంజ్ వాల్యూ ఏదైతే ఉందో 85.82గా అయితే ఉంది. సో బేసిక్గా మనకి సెన్సెక్స్లో టైటాన్, సన్ఫార్మా షేర్లు మినహా మొత్తం అన్నీ కూడా మనకి నెగిటివ్లోనే ఉన్నాయి. మెయిన్గా టాటా స్టీల్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా, ఇండస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా అయితే మనకి నష్టపోయాయి. అండ్ దీంతోపాటు క్రూడ్ ఆయిల్ కూడా బ్యారెల్ 76.30 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. గోల్డ్ కూడా 1 ఔన్స్ $2,645 దగ్గర అయితే మనకి ట్రేడ్ అవుతుంది. అండ్ దీనికి మెయిన్గా మన కారణాలు ఏంటి అనుకుంటే హెచ్ఎంపీవీ వైరస్ కేసులు ఇండియాలో మనకు నమోదు కావడం. సో మళ్ళీ బేసిక్గా కోవిడ్ సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందేమో అన్న చెప్పి ఒక సెంటిమెంట్ అయితే వచ్చింది. అండ్ ప్రెజెంట్ అయితే బెంగళూరులో 2, గుజరాత్లో 1 అయితే కేసు మనకి బయటకు వచ్చినట్లు తెలిసింది. అండ్ దీని తర్వాత మనకి ఏషియన్ మార్కెట్స్ నుంచి చాలా వీక్ సెంటిమెంట్స్ అయితే వస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో అమెరికాకైతే ట్రంప్ అయితే బాధ్యతలు స్వీకరించుకున్నారు కదా! సో చైనా సహా మరికొన్ని దేశాలపై టారిఫ్స్ ఇవన్నీ కూడా విధిస్తారని చెప్పి అయితే మనకి కొన్ని న్యూస్లు సర్క్యులేట్ అవుతున్నాయి. దీంతోపాటు జపాన్, నిక్కీ, హాంకాంగ్, షాంఘై మార్కెట్లు కూడా మనకి నష్టాల్లోనే ఉన్నాయి. అండ్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐటీసీ, టాటా స్టీల్ ఇవన్నీ హయ్యెస్ట్ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ కదా! ఇవన్నీ కూడా మొత్తం సెల్లింగ్లో ఉండడం వల్ల మనకి ఓవరాల్గా మార్కెట్స్ కూడా సెల్లింగ్ ప్రెషర్కి గురయ్యాయి. అండ్ దీంతోపాటు ఈక్విటీ మార్కెట్స్లో కూడా ఎఫ్ఐఎస్ అనేవి హెవీగా సెల్ చేస్తున్నారు. సో ఇది కూడా మెయిన్ కారణం అని చెప్పి అయితే మనకి అనాలిసిస్ బట్టి తెలుస్తుంది. సో వీటన్నిటి బట్టి మనకు కొన్ని రోజుల వరకు అయితే స్టాక్ మార్కెట్లో జాగ్రత్తగా ఉండండి. ఈ హెచ్ఎంపీవీ వైరస్ కేసులు ఏవైతే పెరుగుతున్నాయి దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందని మనకు తెలియదు. సో మళ్ళీ ఇన్ కేస్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఏమైనా వస్తే కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. మీరు కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేస్తారో వాళ్ళైతే మాత్రం బేసిక్గా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మాత్రం. సో